జడ్చర్ల ఇది పేరు కాదు, ఒక బ్రాండ్. ఇప్పుడు ఈ బ్రాండ్ అంధకారంలోకి వెళ్ళబోతుంది. నిన్న సాయంకాలం కురిసిన భారీ వర్షానికి జడ్చర్ల 100 పడకల ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రిలో కరెంటు లేక పేషెంట్లు, డాక్టర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డ సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిన్న సాయంకాలం కురిసిన భారీ వర్షానికి డాక్టర్లు పేషెంట్లకు చీకట్లోనే సెల్ ఫోన్ లైట్లు వేసుకొని ట్రీట్మెంట్ చేయడం ఇప్పుడు మనం చూడొచ్చు. ఇది ఘోరమైన పరిస్థితి. పేరు గొప్ప, ఊరు దిబ్బ 100 పడకల ఆసుపత్రి అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే అయిన తర్వాత జడ్చర్ల శాసనసభ్యుడు అనిరుద్ రెడ్డి పేరుకు మాత్రమే 100 పడకల ఆసుపత్రి, అక్కడ 30 పడకల ఆసుపత్రికి చదివిన సౌకర్యాలు కూడా లేవు అని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి నెలలు గడుస్తున్నా కూడా వైద్య విధాన పరిషత్ పైన అవగాహన లేకపోవడమో, పట్టించుకోకపోవడమో తెలియదు. కానీ జడ్చర్ల ఏరియా ఆసుపత్రిలో ప్రతిదానికి కొరతున్నాయి. కొన్ని సందర్భాలలో కొన్ని రకాల మెడిసిన్స్ దొరకక బయటికి రాస్తున్న వైనం. పలు సందర్భాల్లో జడ్చర్లలో సభలు, సమావేశాలు ఏర్పాటు చేసిన పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఇక్కడ జనరేటర్ సౌకర్యం కూడా లేదు అని మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలను ఎద్దేవా చేశారు. కానీ ఇప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి 100 పడకల ఆసుపత్రికి ఏమిచ్చారు అని ప్రజలు అడుగుతున్నారు. ప్రాంతీయ ఆసుపత్రిలో సౌకర్యాలు, నీళ్లు. నిన్న నైట్ ఈవినింగ్ వర్షము, గాలి దుమ్ము లేచినప్పుడు కరెంటు వాళ్ళు డిస్కనెక్ట్ చేశారు. కరెంటు డిస్కనెక్ట్ చేసిన తర్వాత మా దగ్గర ఇన్వర్టర్స్ ఉంటాయి. ఇన్వర్టర్స్ ఆటోమేటిక్గా బ్యాకప్ తీసుకుంటాయి. ఆ బ్యాకప్లో 1.5 అవర్ to 2 అవర్స్ బ్యాకప్ వచ్చేసింది. దాని తర్వాత ఇమీడియట్గా నా దగ్గర ఉన్న జనరేటర్ని ఆన్ చేశారు. దాని తర్వాత ఇంకొక 1.5 అవర్ to 2 అవర్స్ వరకు బ్యాకప్ వచ్చిన తర్వాత అప్పటి వరకు మా వాళ్ళందరూ ఏ లైన్మెన్తో టచ్లో ఉన్నారు. ఎప్పుడు వస్తుంది అంటే కాస్త రిపేర్ ఉంది, రిపేర్ అయిన తర్వాత త్వరలో వస్తే 5-10 నిమిషాలు అని చెప్పారు. చెప్పిన తర్వాత మా వాళ్ళు వచ్చేస్తుంది కదా అని చూసుకున్నారు. తర్వాత 3 అవర్స్ తర్వాత కూడా రాకపోతే మరి మేము డీజిల్ తెప్పించి మళ్ళీ నెక్స్ట్ జనరేటర్ అట్లే కంటిన్యూ చేయండి అని చెప్పారు. ఆ 10 మినిట్స్ డీజిల్ తీసుకొచ్చే గ్యాప్లో జరిగిన ఇన్సిడెంట్. అంతేగాని టోటల్గా 3 అవర్స్ కరెంటు పోలేదు. ఒక 20 మినిట్స్ మాత్రం 15 to 20 మినిట్స్ డీజిల్ దూరంకి వెళ్ళిపోయి తీసుకురావాలి కాబట్టి, ఊరు బయట ఉంది కాబట్టి తీసుకొచ్చి జనరేటర్లో వేసి ఆన్ చేసేదానికి ఒక 10-15 మినిట్స్ గ్యాప్ వచ్చింది. ఆ గ్యాపే ఈ ప్రాబ్లం క్రియేట్. గత ప్రభుత్వం చేయలేదు సరే, మరి ప్రస్తుతం వీళ్ళెందుకు చేయట్లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మీరు అధికారంలోకి వచ్చి సుమారు 6-7 నెలలు దాటింది కదా, ఇప్పటికైనా చర్యలు తీసుకోవచ్చు కదా, సౌకర్యాలు ఏర్పాటు చేయొచ్చు కదా అంటున్నారు. చీకట్లోనే జనరేటర్ ఉన్నా కూడా వాడుకోలేని సిచ్యువేషన్. జనరేటర్, రోడ్లు, డ్రైనేజీలు, వాటర్లు ప్రతి దాంట్లో ఇబ్బంది ఎదుర్కొంటున్నా కూడా పాలకులు స్పందించని వైనం ఇప్పుడు మనం చూస్తున్నాం కదా. చీకట్లోనే డాక్టర్లు వైద్యం చేస్తున్నారు. మంత్రి సారు జర దేకోజీ జడ్చర్ల గురించి కూడా కొద్దిగా పట్టించుకోండి సారు. ఇది కూడా మీ జిల్లానే, మీ ఏరియానే.